శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. కుంభరాశి వారికి ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించిన అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ 4 పెద్ద శుభవార్తలు మీ దరికి చేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు పూర్తిగా కాలం చెల్లింది. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ఎంతో శక్తివంతమైన మార్పులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయం నుండి ఒక ప్రత్యేకమైన దైవం మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఆ దైవ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి అపారమైన ప్రశాంతత మరియు ధనలాభం కలగబోతున్నాయి. అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది, ఆ దైవం మీకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది అనే అసలు విషయాలు గనక తెలిస్తే మీరే స్వయంగా ఎగిరి గంతేస్తారు. అంతటి అద్భుతమైన విషయాలు ఈ రోజు మీ ముందుకు వచ్చాయి కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని వెంటనే పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు గణేశుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యాయ నమః, జై గణేశ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల సమయంలో మీ జీవితంలో ఏమాత్రం సామాన్యమైనది కాదు. ఇది కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభించే ఒక గొప్ప అవకాశం. ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశారో వారే రేపు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం మొదలు కాబోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఒకేసారి పరిష్కారం లభించే రోజులు దగ్గర పడ్డాయి. మరియు స్నేహితులారా, మీ జీవితాన్ని మార్చే 3 అద్భుతమైన రాజయోగాలు ఏమిటి అంటే, మీరు స్వతంత్ర ఆలోచనలు, మానవత దృక్పథం కలిగి సమాజం కోసం, ఇతరుల కోసం నిజాయితీగా కష్టపడే స్వభావం ఉన్నవారే అయినా మీ వినూత్నమైన ఆలోచనలకు మరియు శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారు. మీ ప్రణాళికలు ఎప్పటికప్పుడు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కానీ మార్పులన్నీ మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత వల్లే సాధ్యమవుతున్నాయి. ఈ విషయాలను మీరు ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈ సమాచారం మీ భవిష్యత్తును బంగారంలో మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ జాతక విశ్లేషణ ప్రకారం మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పే శుభవార్త ఇప్పుడు మీ ముందుకైతే రాబోతుంది. ఈ సమయం నుండి మీ జాతకంలో గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలకంగా మారబోతుంది. మీ పూర్వపు మంచి పనుల వల్ల, సత్కర్మల వల్ల మీ జాతకంలో ఒకేసారి 2 రాజయోగాలు మరియు ఒక ధనయోగం కలగబోతున్నాయి. మొదటిది రవి యోగం, రెండవది ఆయుకీర్తి యోగం, మూడవది ధన కుబేర యోగం. ఈ 3 యోగాల కలయిక వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు మునిపెన్నడూ చూడని విధంగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎంతో మంది మహర్షులు, జ్ఞానులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తే గాని లభించని ఇటువంటి అద్భుతమైన శుభ సమయం ఇప్పుడు మీ భాగ్యం వల్ల మీకు లభించబోతుంది. దైవానుగ్రహం వల్ల ఇకపై మీకు ధన సౌఖ్యం, వాహన యోగం, అలాగే మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఊహించని విజయాలు దక్కబోతున్నాయి. మరి రాబోయే 24 గంటల్లో మీరు చేయకూడని 2 ముఖ్యమైన పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం. అయితే ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా లభించాలంటే రాబోయే 24 గంటల్లోపు మీరు 2 ముఖ్యమైన పొరపాట్లు అసలు చేయకూడదు. మొదటిది, మీ జాతకంలో ఇలాంటి మంచి యోగాలు ప్రారంభమయ్యే సమయంలో ఎటువంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే మాంసం, చేపలు లేదా మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో శుభగ్రహాల ప్రభావం పెరిగేటప్పుడు మనిషి సాత్వికంగా, పరిశుద్ధంగా ఉండడం ఎంతో అవసరం. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆహార నియమాలను అస్సలు పట్టించుకోకుండా పొరపాటు చేస్తుంటారు. మీ జీవితంలో మొదటి అడుగు పడబోయే ఈ కీలక సమయంలో ఈ విషయాలను గుర్తించుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ దైవశక్తి మీ జీవితాన్ని మారుస్తుంది. మరి రెండవది, ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం. చాలా మంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరు. ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అసలు నిలవదు. ముఖ్యంగా జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ధనయోగం, రాజయోగం ఏర్పడుతున్నప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. అందుకే రాబోయే 24 గంటల్లోపు మీ ఇల్లంతటినీ పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచి వీలైతే పవిత్రమైన జలాన్ని ఇల్లంతా చల్లుకోవడం చాలా మంచిది. గత వారం రోజుల్లో మీ ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం వండినట్లయితే ఈ శుద్ధీకరణ పనిని ఖచ్చితంగా చేయాలి. ఈ విషయాలను తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మరియు అదే సమయంలో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. మీ చుట్టూ 4 పెద్ద శత్రువులు ఉన్నారు. వారు మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టాలని
చేయాలని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే అయినా దీని గురించి మీరు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆ నలుగురు వ్యక్తులు ఎవరో కాదు, మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో ఆ గుప్తమైన విషయాలను సైతం పంచుకుంటూ ఎవరినైతే నిత్యం కలిసి తిరుగుతున్నారో వారే పైకి ఎంతో ఆత్మీయులుగా నటిస్తూ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నారు. అవతలి వారి మనసులో ఏముందో గ్రహించడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి మీరు కూడా వారి కుట్రలను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. గత 3 సంవత్సరాల కాలంలో ఆ నలుగురు వ్యక్తులు మిమ్మల్ని 4 సందర్భాల్లో తీవ్రంగా నష్టపరిచారు. అందులో ఒక సందర్భంలో అయితే మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ప్రమాదం ఏమిటి, అప్పుడు మిమ్మల్ని కాపాడిన ఆ దైవిక శక్తి ఏది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఉన్న ఆ నలుగురు శత్రులు ఎవరో బయట వ్యక్తులు కాదు, మీతో పాటు ఉండే అత్యంత ఆప్తవర్గంలో వారే. వారి అసలు రూపం తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే గతంలో అంతటి పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడిన ఆ దైవం ఎవరో తెలుసా? సాక్షాత్తు కాళీమాత మరియు మీ విఘ్నాలను తొలగించే సంకటహర గణనాథుడైన గణేశుడు. ఆ వినాయక స్వామి కాళీమాత అనుగ్రహం వల్లే మీరు ఆనాడు ప్రాణాపాయం నుండి త్రుటిలో బయటపడ్డారు. మీ ప్రవర్తనలో ఎలాంటి కల్మషం లేకపోవడం, మీ మంచి గుణాలు ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీస్సులు మీకు లభించేలా చేస్తున్నాయి. మీరు ఎప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే సుగుణవతి విశాల హృదయం గలవారు. ఎప్పటికీ కీడు చేయాలనే ఆలోచన మీకు అసలు ఉండదు. కానీ ప్రస్తుత సమాజం మీ అంత మంచితనంతో లేదు. ఇక్కడ పైకి ఎంతో తీగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారు అంతలా దిగజారుతున్నారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఎంతటి ఆప్తులైనా సరే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మడం పూర్తిగా పక్కన పెట్టాలి. మీ ఎదుదలకు అడ్డుపడుతున్న నలుగురు వ్యక్తులు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. మీ జీవితంలో ఎప్పుడు చిన్న సంతోషం వచ్చినా, మీ ముఖంలో నవ్వు కనిపించినా వారు అసలు ఓర్వలేకపోతున్నారు. ఈ అసూయతోనే మీ సంతోషాన్ని నాశనం చేయడానికి రకరకాల ప్రతికూల చెడు ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అప్రమత్తంగా ఉండకపోతే వారు తమ కుట్రల్లో సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు సావధానంగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీ మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను గాని, మీ భవిష్యత్తు ప్రణాళికలను గాని ఎవరితోనూ పంచుకోకండి. మీ పనులు పూర్తయ్యేంత వరకు వీలైనంత మౌనంగా సాగిపోవడమే మీ శత్రువులకు ఇచ్చే పెద్ద సమాధానం. మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. మీ చుట్టూ ఉన్న ఆ నలుగురు శత్రువుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయో తెలుసా? వారి పేర్లు మొదటి అక్షరం ఎస్, రెండవ అక్షరం ఆర్, మూడవ అక్షరం కే, నాలుగవ అక్షరం జీ. ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు మీ ఆప్త వర్గంలో ఎవరైనా ఉంటే వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారే మీ సంతోషాన్ని అసలు భరించలేకపోతున్నారు. సమాజంలో మీకు ఉన్న గౌరవాన్ని, మీ కళలను నాశనం చేయడానికి వెనుకాడారు. అందుకే అలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు వారికి దూరంగా ఉండడమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. మరియు స్నేహితులారా, లక్ష్మీమాత మరియు సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల 4 పెద్ద శుభవార్తలు అందబోతున్నాయి. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు మధ్య మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితాన్ని మలుపు తిప్పే 4 పెద్ద శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇవి మీ జీవితంలో మునుపెన్నడూ ఊహించని విధంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుదలను అడ్డుపడిన వారు కూడా ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయంలోనే దైవానుగ్రహం వల్ల మీకు గొప్ప లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అదృష్టం మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడేసి మీ కుటుంబంలో సరికొత్త వెలుగు నింపుతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల ఇదంతా సాధ్యం కాబోతుంది. ఇంతటి అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఎలా మొదలు కాబోతున్నాయి, ఆ విశేషాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టాలన్నీ తొలగిపోయి ధన సౌఖ్యం లభించబోతుంది. ఈ మార్పులన్నీ సాక్షాత్తు ఆ లక్ష్మీమాత మరియు సూర్య భగవానుడి అనుగ్రహం వల్లే సాధ్యం కాబోతుంది. రాబోయే 28 గంటల్లోపు మీ కుటుంబంలో 4 పెద్ద శుభవార్తలు వినడమే కాకుండా విభిన్న మార్గాల ద్వారా ధనలాభం కూడా పొందుతారు. మొత్తం 9 రకాల శుభ ఫలితాలు మీ దరికి చేరబోతున్నాయి. అయితే ఇంతటి మంచి అవకాశాలు మీకు దక్కకుండా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత కొంతకాలంగా మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా అది చివరి నిమిషంలో ఆగిపోవడం, ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య రావడం వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఇదంతా మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల మాత్రమే కాదు, తెలియకుండా మీరు చేసిన కొన్ని ముఖ్యమైన పొరపాట్ల వల్లే జరుగుతుంది. దైవబలం మీతో ఉన్నప్పటికీ ఈ అనాలోచిత తప్పుల వల్ల అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ 3 ముఖ్యమైన తప్పులేమిటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. మొదటిది, మీరు ఎవరినైనా
చాలా సులభంగా నమ్మేస్తుంటారు. ఇతరుల మాటలకు త్వరగా ఆకర్షితులై మీ పరిశోధనాత్మక లోతైన మనసులోకి వ్యక్తిగత విషయాలను, భవిష్యత్తు ప్రణాళికలను మరియు మీ బలహీనతలను వారి ముందు పెట్టేస్తుంటారు. దీనివల్ల మీ శత్రులకు లేదా మీ ఎదుగుదలను కోరుకోని వారికి మీ తదుపరి అడుగులు ఏమిటో ముందే తెలిసిపోతున్నాయి. ఇది మీ జీవితంలో ప్రతికూలతకు దారితీస్తుంది. రెండవది, దైవ కార్యాచరణంలో నమ్మకం లేకపోవడం. మీరేదైనా పూజ లేదా పరిహారం చేసినప్పుడు అది నిజంగా ఫలిస్తుందో లేదో అనే అనుమానాన్ని మనసులో పెట్టుకున్నారు. ఇలాంటి అపనమ్మకం మీ అదృష్టానికి అడ్డుగోడలా మారుతుంది. అందుకే చేసిన పనిని నమ్మకంతో చేయాలి. మూడవది, సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం. శాస్త్రాల ప్రకారం సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం వల్ల జాతకంలో ఉన్న మంచి అవకాశాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే మీ 2 అరచేతులు చూసుకొని భగవంతుని స్మరిస్తూ ఈ రోజును మంచిగా నడిపించమని కోరుకోవడం వల్ల ఈ రోజువారీ పనుల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఈ నియమాలను మీ జీవితంలో భాగం చేసుకుంటే మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. మరియు ఈ పొరపాట్లను మీ జీవితం నుండి ఎంత త్వరగా దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జాతకంలో గ్రహస్థితి పూర్తిగా అనుకూలకంగా మారబోతుంది. సాక్షాత్ ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో మీ జీవితంలో 3 అత్యంత ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల మీ పూర్వపు మంచి పనులు, మీ శ్రమకు తగ్గ ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయి మీ భవిష్యత్తు ఒక కొత్త దిశగా సాగుతుంది. మరియు మొదటి సంఘటన చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. ఎన్నో రోజులుగా ఏ పని కాకుండా ఆగిపోయిందో ఆ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా వేగంగా పూర్తవుతాయి. మీ వ్యాపారంలో గాని మీ వృత్తిలో గాని ఆశించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ పురోగతి కనిపిస్తుంది. అనగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కస్టమర్ల రాక పెరగడం, ఆర్థిక లావాదేవీలు మెరుగుపడడం వంటి సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. రెండవది, నిన్నటి వరకు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక రకరకాల కుట్రలు పన్నిన శత్రువులు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గుతారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసిన వారే మీ సామర్థ్యాన్ని మరియు మీ మంచితనాన్ని గుర్తించి మీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారి అహంకారం పూర్తిగా తగ్గి మీ విలువ ఏమిటో వారికి అర్థమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. మూడవ సంఘటన, రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలోకి ఒక తెలియని వ్యక్తి రూపంలో సహాయం అందబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, మానసిక శ్రమను దూరం చేయడానికి ఒక మిత్రుడు లేదా సన్యాసి రూపంలో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. కష్టాలు ఎక్కువైనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తాడనే నమ్మకం మీ విషయంలో నిజం కాబోతుంది. ఆ సహాయం చాలా చిన్నగా అనిపించినా మీ అవసరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి చేసిన సహాయం వల్ల మీ మనసులోని ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. ఈ మార్పులన్నిటినీ విశ్వంతో స్వీకరించాలి. పరిశుద్ధమైన మనసుతో దైవాన్ని నమ్మే వారికి ప్రతి విషయంలోనూ సానుకూలకంగా కనిపిస్తుంది. మరి రాబోయే 24 గంటల్లోపు మీ జాతక చక్రం మారబోతుంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన మార్పు మీ దరి చేరబోతుంది. మీ ఇష్ట దైవం మీపై ప్రత్యేకంగా అనుగ్రహాన్ని చూపించబోతున్నారు. ఆ దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను కూడా అందిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాన్ని బట్టి లభిస్తున్న ఈ సూచనలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సంకేతాలను సరిగ్గా గుర్తించి ప్రవర్తిస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. ఆ సంకేతాలు ఏమిటి, సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు అనే విషయాన్ని ఎంతో శ్రద్ధగా తెలుసుకోవాలి. ఆ సంకేతాలు ఏంటో, సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లోపు మీ ఇంటికి రాబోతున్న ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు. మీ జాతకంలో ఏర్పడుతున్న శుభ సమయం వల్ల ఆ స్వామి అనుగ్రహం మీకు పూర్తిగా లభించబోతుంది. మీ జీవితంలోని కష్టాలన్నిటిని దూరం చేసి మీకు ప్రశాంతతను ప్రసాదించడానికి ఆ భగవంతుడే స్వయంగా కొన్ని సంకేతాల రూపంలో మీ ముందుకు రాబోతున్నారు. రాబోయే 24 గంటల వ్యవధిలో మీకు లభించే ఆ 3 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఈ సమయంలో ఈ రోజున మీ ఇంటి ముందుకు ఎవరైనా సాధువు, సన్యాసులు లేదా ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి సహాయం గాని భిక్ష గాని అడిగితే వారికి అసలు నిర్లక్ష్యం చేయకండి. వారిని అవమానించకుండా మీ శక్తి కొలది సహాయం చేయడానికి ప్రయత్నించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి కీలక సమయంలో ఇంటి ముందుకు వచ్చే అతిథులను దైవ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి చేతనైనంత సహాయం చేయడం లేదా భోజనం పెట్టడం వంటి పనులు చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించి లక్ష్మీదేవి కటాక్షం లభించేలా చేస్తుంది. ఆ దైవిక శక్తి మీకు అందబోయే మిగిలిన ఆ 2 సంకేతాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. రెండవది, మీ ఇంట్లో బల్లి కనిపించడం. సాధారణంగా ఇంట్లో బల్లి కనిపించడాన్ని చాలా మంది సాధారణంగా తీసుకుంటారు, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం మంచి కాలం వచ్చే ముందు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రాబోయే 24 గంటల్లోపు మీ ఇంట్లో ఎక్కడైనా బల్లి కనిపిస్తే వెంటనే మనస్ఫూర్తిగా ఆ సూర్య భగవాన్ని స్మరించుకోండి.
స్వామిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ కష్టాలన్నిటిని దూరం చేయమని మనసులో వేడుకోండి. ఈ చిన్న మార్పు మీ ఆలోచనలో సానుకూలతను నింపుతుంది. మూడవది చాలా సరళమైనది. మీ ఇంటి ముఖద్వారం వద్ద అంటే సింహద్వారం దగ్గర చీమలు లేదా ఇతర చిన్న చిన్న జీవులు గుంపుగా కనిపించడం. ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీమలు కనిపించడం కూడా రాబోయే రోజుల్లో మీ ఇంట్లోకి దైవిక శక్తి ప్రవేశించబోతుంది అనడానికి ఒక మంచి సూచనగా భావిస్తారు. మరియు ఈ 3 సంకేతాలు రాబోయే 24 గంటల పాటు బాగా గుర్తుంచుకోండి. వీటిని గమనించినప్పుడు దైవ చింతనలో ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆర్థిక బలం పెరుగుతాయి. మరియు స్నేహితులారా, ఆర్థిక బలాన్ని పెంచే 3 ముఖ్యమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. గ్రహాల అనుకూలత వల్ల మీ జాతకంలో ఎంతో అద్భుతమైన యోగం పట్టబోతుంది. మీ జీవితం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా లభించాలంటే మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు మరియు పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన పూర్వీకులు చెప్పిన పరిహారాలు ఎంత సరళంగా ఉంటాయో అంతటి శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయి. రాబోయే 24 గంటల్లోపు మీ ఇంట్లోని సుఖ సంతోషాలు, ఆర్థిక బలాన్ని పెంచే 3 ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం నమ్మకంతో చేస్తే ఈ పనులు మీ ఆలోచనలో, మీ ఆర్థిక స్థితిలో గొప్ప మార్పు తీసుకొస్తాయి. మొదటిది, ఈ రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువా, లాకర్ లేదా మీ పర్సు వంటి ప్రదేశాలను ఒకసారి పరిశీలించండి. అక్కడ ఉన్న పనికిరాని పాత కాగితాలు, చిరిగిన కవర్లు లేదా అనవసరమైన వస్తువులను పూర్తిగా తొలగించి శుభ్రం చేయండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన చోటే నిలుస్తుంది. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత మీ పర్సులో లేదా బీరువాలో ఉన్న నోట్లను, నాణాలను చక్కగా ఒక పద్ధతి ప్రకారం సర్ది పెట్టుకోండి. ధనం ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన అమరికలో ఉంటుందో అక్కడ మరిన్ని ఆర్థిక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరియు రెండవది, అన్నాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ రోజు మీ ఇంట్లో వంట చేసినప్పుడు మొదటి భాగాన్ని అంటే ఒక చిన్న రొట్టె ముక్కను లేదా కొద్దిగా అన్నాన్ని విడిగా తీసి పక్కన పెట్టండి. దానిని ఎర్రటి గోధుమ రంగు ఆవుకు గాని, పక్షులకు గాని లేదా ఎవరైనా అవసరంలో ఉన్న పేదవారికి గాని తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అన్నపానీయాలకు ఎప్పుడు లోటు ఉండదు. మీరు సంపాదించే ధనం కూడా ఎంతో పవిత్రమైన మార్గంలో వస్తూ ఇంట్లో నిలకడగా ఉంటుంది. మరియు మూడవది, నీరు మీ జీవితంలో అదృష్ట ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా ఉదయం ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని వీలైతే అందులో 2 బియ్యపు గింజలు వేయండి. ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ముఖం ద్వారం వద్ద అనగా సింహద్వారం యొక్క గడపపై చాలా తేలికగా చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కేవలం సానుకూల శక్తులు మాత్రమే ప్రవేశించేందుకు మార్గం సుమగమవుతుంది. ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించడం వల్ల మీ జీవితం, మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుంది. కుంభరాశి స్నేహితులారా, గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పులను అస్సలు చేచార్చుకోకండి. భగవంతుడి సంకేతాలను గుర్తిస్తూ ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. మరి స్నేహితులారా, ఈ రోజు అనే అత్యంత పవిత్రమైన రోజు నుండి కుంభరాశి జాతకులు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు, సకల ఐశ్వర్య ప్రధాని అయిన లక్ష్మీమాత మరియు విఘ్నహర్త అయిన గణేశుడి సంపూర్ణ అనుగ్రహం వల్ల మీ జీవితంలోని ప్రధాన రంగాల్లో ఊహించని విధంగా ఎలాంటి అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంతో సహా చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు సూర్యోదయం సమయం నుండి మీ వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో మునుపెన్నడూ చూడని విధంగా ఊహించని సరికొత్త వేగం పుంజుకుంటుంది. కుంభరాశి వారు సహజంగానే స్వతంత్ర ఆలోచన, వినూత్నమైన ప్రణాళికలు మరియు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన కలిగిన వారు. మీ ఈ అద్భుతమైన తెలివితేటల వల్ల వ్యాపార రంగంలో ఉన్న వారికి కస్టమర్ల రాక మునుపటి కంటే గణనీయంగా పెరగడమే కాకుండా గతంలో ఎంతో కాలంగా నిలిచిపోయిన లేదా మొండి బాకీలు మారిన ఆర్థిక లావాదేవీలన్నీ ఒక్కొక్కటిగా మెరుగుపడతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీరు ఆఫీసులో పడుతున్న మీ పరిశోధాత్మక శ్రమకు, రాత్రింబవలు కష్టపడుతున్న మీ బాధ్యతాయుతమైన పనితీరుకు తగిన గుర్తింపులు, ప్రశంసలు లభించే రోజులు చాలా దగ్గర పడ్డాయి. మీ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సరికొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలు ఇప్పుడు 100కు 100% విజయవంతమై మీకు సమాజంలో మరియు మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ ఆర్థిక స్థితిని పెంచే కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్నాయి. మరియు స్నేహితులారా, విద్యార్థులకు ఈ రోజు తర్వాత గ్రహాల అనుకూలత వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కుంభరాశి విద్యార్థులకు ఉండే సహజమైన లోతైన ఆలోచన శక్తి వల్ల చదువులు ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులు, ఆందోళన తొలగిపోయి ఒక కొత్త దిశగా మీ ప్రయాణం సాగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం ఎంతో కీలకంగా మారి ఆశించిన ఫలితాలు అందుతాయి. మీ కుటుంబంలోనూ మీ భాగస్వామితోనూ ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలు, కలహాలు పూర్తిగా తొలగిపోయి సమయం ఆసన్నమయ్యింది. లక్ష్మీమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత శక్తి అంతా తొలగిపోయి అపారమైన ప్రశాంతత మరియు సంతోషం వెలువిస్తాయి. సమాజం మరియు ఇతరుల మేలు కోరే మీ విశాల హృదయానికి తగ్గట్టుగా భాగస్వాముల మధ్య నమ్మకం, సఖ్యత మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్న వారికి సమయం నుండి ఎంతో అనుకూలకంగా మారుతుంది. మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే వారు
తిరిగి మీ దరి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలోకి ప్రతికూలతను తెచ్చే అనవసరమైన లేదా వివాహేతర సంబంధాలకు మీ వెనుక గుప్త కుట్రలు పన్నే శత్రులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరినైనా సులభంగా నమ్మే మీ స్వభావాన్ని పక్కన పెట్టి మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోని పంచుకోకుండా మౌనంగా మీ పనులను సాగించడమే మీకు శ్రీరామ రక్ష. ఆరోగ్య పరంగా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక శ్రమ, శారీరక ఇబ్బందులు ఈ సమయం నుండి దూరం కాబోతున్నాయి. సూర్య భగవానుడు మరియు విఘ్న వినాశకుడైన గణేశుడు అనుగ్రహం వల్ల మీకు శారీరక బలం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ కీలక సమయంలో మీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలంటే తామసిక ఆహారానికి దూరంగా ఉంటూ సాత్వికంగా ఉండడం ఎంత అవసరం. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.